క్యూట్ ఉన్నారు. ప్లీజ్ మీరు అలా చూడకండి. ఫ్రమ్ గోదావరి అబ్బాయి. ఏంట్రా ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. ఈ రీల్స్ వల్లనే మీరు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కదా. ఫ్రీక్వెంట్ గా కలవడం, ఫ్రీక్వెంట్ గా హ్యాంగ్ అవుట్ అవడం. లేదురా అది నాదిరా అని. సో అసలు బిగ్ బాస్ లో వాళ్ళిద్దరు ర్యాపో చూసి మీకేమనిపించింది? ఈడు అసలు తగ్గట్లేదు, ఇంకా ఆపట్లేదు అనేసి అనుకుంటాం. అంటే మీకు అనిపించిందా మావుడు రస్కుడే అని? సో గీతుతో ఎలా ఉంటుంది మీ బాండ్? గీతుతో షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, చాలా మంచిది. అరుణాచలం అని చెప్పి ఇవన్నీ కూడా 1 by 1 టెంపుల్స్ అన్ని మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేసాం. మీలో ఉన్న యాక్టింగ్ ని బయటికి తీయాల్సిందే. మంచి స్టోరీ ఉంటే చెయ్యాలి అని, దట్స్ మై మెయిన్ డ్రీమ్ నౌ. ఓకే, అండ్ ఎవరైనా ప్రపోజ్ చేశారా? అయ్యా ప్రపోజా ఎన్నో. ఓయ్ ఏంటి పట్టించుకోవా, రిప్లై ఇవ్వవా, మాట్లాడవా? ముట్టుకోండి, రెండు ముట్టుకోండి నన్ను. గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా, వైఫ్ కావాలన్నా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? బుజ్జి బాబులో చూసుకునే అమ్మాయి దొరికితే చాలు. అది అవదమ్మా. ఒక్కసారి కూడా లవ్ చేయలేదా పుట్టినప్పటి నుంచి? చేశాను, అయ్యింది. నేను ట్రూత్ ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు ఉంటా. ఓకే. పవన్ బయటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి? కాల్ చేసిన ఆన్సర్ లిఫ్ట్ చేసేవాడు కాదు. లైక్ మీకు ఎప్పుడైనా ఆ మైనర్ అనిపించిందా, అరే ఆ రోజు మేము కూడా అప్లై చేసుకుని ఉంటే బాగుండు? నేను అప్లై చేస్తున్నా అనేసి మాకు అప్పుడు చెప్పుంటే నాకు ఎలా అనిపించింది అంటే, ముందు ఒకలా ఇప్పుడు ఒకలా అన్నట్టు కాకుండా ఎప్పుడు ఒకలా ఉండేలా ఉంటే బాగుంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. సో ఈరోజు మనతో పాటు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ అండ్ ఆల్సో ఒక మాజీ ఐటీ ఎంప్లాయీ కూడా ఉన్నారు. సో జగదీష్, నమస్కారం అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? నేను బాగున్నాను. సో ఫస్ట్ మీ నేటివ్, మీ ప్రాపర్ అండ్ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు ప్రేక్షకుల కోసం? నేను వచ్చి మాది రాజమండ్రి. ఓకే. ఐఎమ్ ఫ్రమ్ గోదావరి అబ్బాయి. ఆ స్లాంగ్ తో మాట్లాడాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే నేను ఇది కూడా మాట్లాడట్లేదు. నేను హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు, నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, నా చుట్టూ నా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నప్పుడు మాత్రమే నాకు అది అలా ఫ్లోలో వస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఇలానే మాట్లాడతాను. నేను చాలా అలవాటు. కానీ గోదావరి స్లాంగ్ రావడం కొంచెం కష్టం. అక్కడుంటే వస్తుంది. అంటే ఒక మాట ఏమంటే ఏంట్రా చెప్పు అన్నట్టు సాగదీస్తాం మేము ఎక్కువ. ఆ గోదావరి స్లాంగ్ ఏంట్రా ఏం చేద్దాం ఈరోజు అన్నట్టు. సో అది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు చాలా తక్కువ, రేర్. ఎందుకంటే ఎవ్రీవేర్ ఐ గో అండ్ ఐ మీట్ న్యూ పీపుల్. నేను ప్రొఫెషనల్గా మాట్లాడాలి, అలానే ఉంటుంది. కాబట్టి ఫన్ టాక్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఫన్నీ ఓన్లీ. అపార్ట్ ఫ్రమ్ దిస్, మా ఫ్యామిలీ అంటే మామ్, డాడ్, సిస్టర్ అండ్ ఆల్. సో డాడ్, he is a Bank of Baroda employee. So he's a bank employee. Mom housewife. And sister, she got married and she moved to Hyderabad. ఓకే. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? బీటెక్. నేను అంతా అక్కడే స్టడీస్ అన్నీ అక్కడే కంప్లీట్ చేశాను. ఇక్కడికి ఓన్లీ జాబ్ పర్పస్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. అంటే బీటెక్ అయిపోయాకే జాబ్ వచ్చింది, లేకపోతే బీటెక్ అయిపోయాక కష్టపడి జాబ్ సంపాదించుకున్నారా? లేదు. అంటే నేను బీటెక్ అయిన తర్వాత 1 year బిజినెస్ చేశా. మొత్తం డైరీ ఫార్మింగ్ బిజినెస్, మొత్తం మిల్క్, కర్డ్, గీ, ఎవ్రీ ప్రోడక్ట్ బిజినెస్ అన్ని చేశా. మీరు బిజినెస్ పర్సన్? సో 1 year కంప్లీట్ బిజినెస్ చేసి, సో ఇట్ వాస్ గుడ్. వెన్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ వాస్ గుడ్. కానీ వర్కర్స్తోనే చాలా ఇబ్బంది. అంటే కమింగ్ టు మిల్క్, వర్కర్స్ లేనిదే ఏది చేయలేం. ఎందుకంటే టైం టు టైం ఒక దగ్గరికి అన్ని సప్లై అవ్వాలన్నా ఏదన్నా సరే మ్యాన్ పవర్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో అలా 1 year చేసిన తర్వాత కరెక్ట్గా 1 year అవుతుంది అన్న టైంకి ఐ గాట్ స్ట్రగుల్ విత్ మ్యాన్ పవర్. అంటే వచ్చేవారు, కొన్ని డేస్ చేసేవారు, వెంటనే మానేసేవారు. ఒక 2-3 days చేసి మానేసేవారు. స్టార్టింగ్ ఇట్ వాస్ గుడ్. లేటర్ ఆన్ ఇలాంటివి ఫేస్ చేశాను. అండ్ ఇంకా వాళ్ళు చేసే పని కూడా నేనే చేసేవాడిని. డైలీ ఎర్లీ మార్నింగ్ 3:30కి నేను లేవడం, అక్కడికి వెళ్ళి చూసుకోవడం, అన్ని వర్క్ అంతా చూసుకోవడం, ఇంక ఎవ్రీథింగ్ టైం టు టైం. మళ్ళీ మధ్యాహ్నం అంటే ఇంకెలా ఉంటుందంటే నా లైఫ్ ఏదో స్కెడ్యూల్డ్గా మార్నింగ్ లేవడం, మధ్యాహ్నం టిఫిన్ చేయడానికి ఇంటికి వెళ్ళేవాడిని, లంచ్ చేయడానికి ఇంటికి వెళ్ళేవాడిని, కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ నైట్ ఇంటికి రావడం, పడుకోవడం. నో ఫ్రెండ్స్, నో పార్టీస్, నో ఫ్యామిలీ ఫంక్షన్స్. బర్త్డే పార్టీస్ అయినా సరే, నా ఫ్రెండ్స్కి కేక్ కటింగ్ అయినా సరే నాకు వెళ్ళడానికి టైం ఉండేది కాదు. అంత ఆక్యుపైడ్ ఉన్నా 1 year. చాలా స్ట్రగుల్ అయ్యా.
లాస్ట్ మూమెంట్లో ఇంకా నా స్ట్రగుల్ చూసి ఇంకా పేరెంట్స్ నాట్ దిస్, ఇది ఇంకా ఆపేసి బెటర్ యూ డూ జాబ్, అది మాకు ఇష్టం నేను జాబ్ చేస్తూ చూడడం అంటే. అండ్ దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ విప్రో. ఓకే, సూపర్. యా, విప్రోలో 1 year చేశాను. 1 year విప్రోలో చేసి అది రిజైన్ చేసిన తర్వాత ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ టీసీఎస్. టీసీఎస్లో అంటే బిజినెస్ అయిపోగానే ఐటీ సైడ్ వచ్చేసారా? ఐటీ సైడ్ వచ్చేసాను. ఓకే, మంచి కంపెనీలోనే జాబ్ కొట్టేశారు. విప్రో అండ్ దెన్ టీసీఎస్లో 3.8 years 4 years చేశాను. అది ఇంకా ఆఫీస్కి రమ్మంటున్నారని చెప్తే ఈ మీన్ వెల్ జర్నీలోనే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫోటోషూట్స్ అండ్ ఆల్. ఇక్కడ ఐ లవ్ ఫోటోషూట్స్ అండ్ ఆల్, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. సో దాని రిగార్డింగ్ ఎక్కువ ఫోటోషూట్స్ చేసా. సో అవి బాగా కొంచెం వైరల్ అయ్యి సమ్వేర్ అవి టమాటా మీడియా వాళ్ళకి వెళ్ళాయి. సో ప్రొఫైల్ నచ్చి వాళ్ళకి దే ఆస్క్డ్ మీ ఫర్ ఏ స్మాల్ కైండ్ ఆఫ్ ఆడిషన్, ఒక 1-2 minutes క్లిప్ అంతే. సో నేను అది అంటే నేను చెప్పా, వాళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారు మెయిల్ త్రూ అండ్ ఆల్. నేను చెప్పాను నాకు యాక్టింగ్ రాదు, నేను ఎప్పుడు చేయలేదు అంటే. ఎవ్వరికి రాదు, అందరు 0 నుంచి స్టార్ట్ చేసేదే యాక్టింగ్ అంటే, నువ్వు రియల్ లైఫ్లో ఉండేదే అక్కడ పెడతావు అని చెప్పి నాకు చెప్పారు. సో అలా ఒక 2 minutes ఆడిషన్ క్లిప్ ఇచ్చా, వాళ్ళకి నచ్చింది. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై యాక్టింగ్ కెరియర్ ఫ్రమ్ టమాటా మీడియా. ఆ సిరీస్ నేను చేసిన ఫస్ట్ సిరీస్ వరంగల్ వందన. సో అది మంచి హిట్ అయింది, నాకు మంచి ఫేమ్ కైండ్ ఆఫ్ వచ్చింది. అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే ఎవ్రీబడి యూస్ టు రికగ్నైజ్ మీ వేరే ఎవరైగో. టెంపుల్కి వెళ్ళినా, మూవీస్ మాల్స్కి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టారు, మీరు అందులో చేశారు కదా, పిక్చర్ తీసుకొచ్చా అని చెప్పి. అక్కడ నేను ఐ మీన్ ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. బట్ మీ యాక్చువల్ గోల్ ఏంటి? అంటే లైక్ చిన్నప్పటి నుంచి అడుగుతుంటారు కదా, వాట్ యూ వాంటెడ్ టు బికమ్ అంటే చిన్నప్పటి నుంచి ఒకటి చెప్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి అయితే అవన్నీ అప్పుడు యాక్చువల్గా వచ్చే గోల్స్ అయితే అవి కాదు. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇంజనీర్ అవుతా అన్న థాట్లో ఉండేవాడిని. అలానే నేను మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నా. మెకానికల్ ఇంజనీరింగ్లో నాకు వచ్చిన జాబ్స్ అయితే అన్ని పూణే సైడ్ అండ్ అటు సైడ్ వచ్చాయి, కంప్లీట్ కోర్ జాబ్స్ వచ్చాయి. అండ్ శాలరీ కూడా తక్కువ ఇనీషియల్గా అప్పుడు. సో అంత దూరం వెళ్ళి అదంతా నాకు సెట్ కాదేమో అనిపించి అండ్ దెన్ టైం తీసుకుని నేను జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ ఈ మెయిన్ వేలే బిజినెస్ అండ్ ఆల్ అయ్యి ఇంకా ఫైనల్ జాబ్లోకి వచ్చా. సో అప్పుడు బిజినెస్ చేసినప్పుడు అప్పుడు డిసైడ్ అయ్యా, వాట్ ఎవర్ ఐ డూ, ఒక కొంతకాలం నేను జాబ్ చేసిన ఫ్యూ ఇయర్స్ వరకు, తర్వాత మాత్రం కంపల్సరీ ఎండ్ ఆఫ్ ద డే నేను బిజినెస్ మ్యాన్గానే నాకు షిఫ్ట్ అవ్వాలని ఉంది. నా కెరియర్ పాత్ మొత్తం నేను బిజినెస్ సైడ్ వెళ్ళాలని చెప్పి అనుకున్నా. సో దాని సైడే వెళ్ళాలనేసి నా మెయిన్ గోల్. అండ్ మీన్ వైల్ నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత యాక్టింగ్ మీద ఎక్కువ ప్యాషన్ పెరిగింది. సో ఐమ్ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్ మచ్ నౌ. యా, అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ప్యాషన్ పెరిగిందా, లేకపోతే ఇఫ్ సంబడి రికగ్నైజ్ యూ దట్ ఫీలింగ్ మేడ్ యూ ఫీల్ లైక్ దట్? బోత్. అంటే నేను కొన్ని బాగా చేసినప్పుడు నా ఫ్రెండ్స్ చూసి నన్ను కాంప్లిమెంట్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా పెట్టావు, అంటే వీ డింట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఫ్రమ్ యూ, బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చెయ్యి అని చెప్పి మై ఫ్రెండ్స్ యూస్ టు కాంప్లిమెంట్ మీ. అంటే ఇలా ఉండేవాడు, సడన్గా మా మధ్యనోడు అలా వెళ్ళి హైదరాబాద్లో మంచిగా చేయడం అది చూసి దే మోటివేటెడ్ మీ అలాట్. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ. నా బెస్ట్ ఫ్రెండ్ ఈశ్వతేజ ఉంటాడు, హీ మోటివేట్స్ మీ అలాట్. ఏం చేసినా బాగా చెయ్యి, ఆలోచించి డెసిషన్ తీసుకో, ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే యాక్టింగ్ ఒక అంటే బేసిక్గా నాకు అన్నీ ఒక క్యూట్ సాఫ్ట్ లవ్ స్టోరీస్, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కిందో, లేదంటే ఒక లవర్ బాయ్ కిందో, అలాంటివి రామ్ కామ్ స్టోరీస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఒక మంచి రా యాక్టింగ్ బయటికి తీసుకురా. ఎలా అంటే ఫుల్ బియర్డ్ పెంచుకో, రస్టిక్ లుక్ మెయింటైన్ చేయి. మీలో ఏ లుక్ బయటికి తీసినా ఆ క్యూట్నెస్ ఇక్కడ ఉంది ఈ చీక్స్. ఎగ్జాక్ట్లీ. బట్ నాకు కూడా అది అనిపిస్తుంది, ఎప్పుడు ఇలానే కాదు, ఒక మంచి మాస్ రోల్ లాంటిది రావాలి, ఒక క్రేజీ తెలంగాణ స్లాంగ్ అయినా పర్లేదు, నేను అది యాక్టింగ్ అందులో చేయాలి. ఇప్పుడు మీకు తెలంగాణ స్లాంగ్ లోనే ఒక మంచి రోల్ రావాలి అంటే ఒక మంచి తెలంగాణ స్లాంగ్ లో ఒక మంచి డైలాగ్ చెప్పండి. లేదు ఇది అయితే కష్టం, ఎందుకంటే లేదు మీలో ఉన్న యాక్టింగ్ ని బయటికి తీయాల్సిందే. కష్టమే ఇలా అంటే, ఎందుకంటే నేను అంత గొప్ప యాక్టర్ని అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి సో ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణ స్లాంగ్ ఇలా ఉంటుంది అని చెప్తే ఐ క్యాన్ డూ. ఎందుకంటే ఫస్ట్ నా తెలంగాణ కాదు అండ్ ఆ స్లాంగ్ మాట్లాడడం నాకు రాదు. బట్
ఒకసారి చెప్తే ఐ లెర్న్. ఓకే, ఇప్పుడు ఒకసారి మీకు చెప్పడం కావాలంతేనా? ఇప్పుడు మీకు మంచి రాడ్ అంటే ఐ మీన్ లైక్ మాస్ క్యారెక్టర్ కావాలన్నారు కాబట్టి ఈ విజయ్ దేవరకొండది ఒకటి ఉంటుంది కదా, ఎవడ్రా వాడు, అది చెప్పండి. అవును, అది కంప్లీట్గా మీరు చెప్పాలి. ఎవడ్రా వాడు అంటే అంత ఏం చెప్పకండి, ఎవడ్రా వాడు. ఓకే, అది మూవీలో అయితే మనకి డైలాగ్ ఇలానే ఉంటుంది, రే ఎవడ్రా వాడు, భయపెట్టేశారు నిజంగానే. ఏమో అవుతారు గొప్ప యాక్టర్ అవుతారు, ఏమో ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, నిజంగానే భయపెట్టేశారు. ఓకే, యాక్చువల్గా మీ ఫస్ట్ ప్రాజెక్ట్ తమిళ మీడియానా? నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ట్రై చేసింది, స్టార్ట్ చేసింది తమిళ మీడియా. అక్కడి నుంచి నేను ఎక్కడ ఇన్ హౌస్గా ఎప్పుడు అందులోనే కంటిన్యూ చేయలేదు. మై జర్నీ వాజ్ లైక్ ఫ్రీలాన్సింగ్, ఒక డిఫరెంట్ మల్టిపుల్ మీడియా ఛానల్స్ నుంచి, అంటే అది ఇన్ఫినిటమ్ అండ్ ఆల్సో పవర్ ఒరిజినల్స్ కానీ ఏవైబి ఆర్ట్స్ అని మల్టిపుల్ ఛానల్స్కి నేను ఫ్రీలాన్సింగ్గా చాలా వెబ్ సిరీసెస్, షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్ అన్నీ అలా చేస్తూ జర్నీ అలా ఇక్కడ వరకు వచ్చా. మేబీ సూన్ ఒక ఓటీటీ, ఆ తర్వాత ఒక్క డెబ్యూ మూవీ అయినా మంచి చేయాలని, అంటే ఒక మంచి స్టోరీ ఉంటే చేయాలి అని. దట్స్ మై మెయిన్ డ్రీమ్ నౌ. యాక్చువల్లీ ఇన్ఫినిటమ్ అంటే ఈ యూట్యూబర్స్ అందరు దాంట్లోనే ఉంటారు కదా, లైక్ మోస్ట్లీ లైక్ అక్కడ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎక్కడైనా సరే సీనియర్స్ ఉంటే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, దిల్ మేక్ కొంచెం కొంతమందికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. సో మీకు ఎలా అనిపించింది? అలా ఏం లేదు, నాకు మంచిగానే అనిపించింది. బట్ ఇన్ఫినిటమ్ అలా అంటే హౌ ఇట్ వర్క్స్ ఈజ్ లైక్ దే డూ గివ్ రియల్లీ గుడ్ క్వాలిటీ కంటెంట్. ఇన్ఫినిటమ్ వాళ్ళు చేసే కంటెంట్ క్వాలిటీ ఉంటుంది, వీడియోలో బాగుంటుంది. వాళ్ళు డైరెక్షన్ అండ్ ఆల్ కెమెరాస్ అన్నీ ఎవ్రీథింగ్ బాగా చేస్తారు. మెయిన్ థింగ్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఛానల్. నీకు ఒక ఓన్ ఛానల్ ఉంటే దే విల్ గివ్ యూ సో అండ్ సో పర్సంటేజ్ అమౌంట్ ఎవ్రీథింగ్. అలా మాట్లాడుకుని నీ మంచి కంటెంట్, నువ్వు కంటెంట్ రైటర్స్ని తెచ్చుకో, డైరెక్టర్స్ని తెచ్చుకో, మాట్లాడు, స్క్రిప్ట్ ఓకే అయితే లెట్స్ గో ఫర్ షూట్ అన్నట్టు ఉంటారు. ఐ మీన్ దే గివ్ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ దీస్ స్టార్ట్అప్ పీపుల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. అండ్ గుడ్ పే కూడా ఉంటుంది కదా? యా, గుడ్ పే కూడా ఉంటుంది. సో యాక్చువల్గా మీరు తమిళ మీడియా అన్నారు కాబట్టి నేను యాక్చువల్గా ఏమనుకున్నాను, మీరు ఇంకా బాగా వెళ్ళుండే లైక్ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేశారు కదా వీడియోస్, సో అలానే స్టార్టింగ్ అనుకున్నా. సో అది కాదు, దట్ ఈస్ నాట్ ద స్టార్టింగ్ పాయింట్. అది మేము స్టార్ట్ చేసింది ఈ 2025 మార్చ్, సారీ నాట్ మార్చ్, February 11th. ఓకే, అంటే 2025 లాస్ట్ ఇయర్. ఓకే, మీరు ఎలా పరిచయం అసలు ఒకరికొకరా? నేను పవన్ అయితే ఒక డిజైనర్ షూట్ చేసాం, అందులో హీజ్ మై కో మోడల్. అలా నేను తను కలిసి వర్క్ చేసాము. అది ఇట్ వాజ్ ఇన్ 2023 ఐ గెస్, నాట్ ఐ గెస్ 2023లో కలిసాం మేము. అది అక్కడ షూట్ చేసాము. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాం, ఇన్స్టాగ్రామ్తో అలా మాట్లాడుకోవడము అలా సరదాగా అలా ఉండేది. సో 24లో మేము ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్ అవి జరిగినప్పుడు అండ్ ఆల్సో ఏదన్నా కొన్ని ఫన్ సెషన్ కైండ్స్ ఆఫ్ జరిగినప్పుడు అలా మమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు వీ యూస్ టు మీట్ అలా. అండ్ దెన్ గిరీష్ ఆల్సో అలానే ఒక రోజు వచ్చాడు ఒక ఈవెంట్కి, అలా కలిసాం. అక్కడి నుంచి ఫ్రెండ్స్ అయ్యాము. అలా మీట్ అయ్యి అలా రెగ్యులర్గా కొంచెం నేను ఐ మీన్ టు పార్టీస్ మచ్, నేను పార్టీస్కి అది ఎక్కువ వెళ్తూ ఉంటా, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటా. ఐ డూ ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ ఆల్. సో నేను ఐ డూ ఇన్వైట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్ ఫర్ ప్రమోషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. సో అలా వాళ్ళని పిలిచా, మేము వెళ్ళాం, పార్టీకి వెళ్ళాము, అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 పార్టీ నుంచి వస్తున్నాం. యా, ఆఫ్టర్ పార్టీకి కూడా వెళ్ళలేదు. ఐ మీన్ పార్టీ అయిపోయిన తర్వాత సీన్ ఇది బయటకు వచ్చాం. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది ఇంకొక 3-4 డేస్లో, February 14th. మేము చేసింది February 11th. సో 10th అయిపోయింది, 11th నైట్ అది, ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ కైండ్ ఆఫ్ సీన్స్ లాగా. నా ఫ్రెండ్కి అరే మేము బయటకు వచ్చాక ఒక 3 రోజెస్ తీసుకున్నాను నేను. అరే నాకు ఒక థాట్ వచ్చింది, ఇలాగా మనం రెగ్యులర్గా కాకుండా అందరిలా నువ్వేదో నీ వీడియోస్ నావేదో నా వీడియోస్ నువ్వేదో అలా అన్నట్టు సెపరేట్గా కాకుండా ముగ్గురు కలిసి ఒక కాన్సెప్ట్తో చేద్దాము. ఒక సాంగ్ ఉంది అంటే ఒక లవ్ సాంగ్ ఉంది, ఆ లవ్ సాంగ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ అవతల ఉన్న అమ్మాయికి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ నిజంగా నేను నీకు అంత ప్రేమిస్తున్నా అనేలాగా ఒక ఎక్స్ప్రెషన్స్. ఏంటండి లవ్ సీన్లే ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే పక్కా అయ్యో దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ ఇది ఫినిష్ చేసేద్దాము. సో
ఒక మంచి ఎక్స్ప్రెషన్స్, ఒక మంచి డ్యాన్స్ మెయింటైన్ చేస్తూ ఒక కంటెంట్ చేద్దాము. నా మైండ్లో ఇప్పుడు February 14th కదా, నాకు ఒక సాంగ్ ఉంది, ఫేవరెట్ సాంగ్ అది చేద్దామని చెప్పి ఆ 3 రోజెస్ ముగ్గురికి ఇచ్చి హంసరో ఆ సాంగ్కి హంసరో మ్యారీ మీ అని ఉంటుంది. ఇది చేద్దాం, ఎందుకంటే దీనికి కనెక్ట్ అవుతారు పీపుల్ కొంచెం. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే వస్తుంది, నేను నీకు ప్రపోజ్ చేస్తున్నట్టు, మ్యారీ మీ అని నిన్ను అడుగుతున్నట్టు ఒక అమ్మాయికి మనం చేద్దాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకుని, ఒక సాంగ్ ఉన్నది కదా స్టార్టింగ్, ఈ లిరిక్ నుంచి ఈ లిరిక్ వరకు నువ్వు, ఇది నేను, ఇది నువ్వు అని డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేసాము. వీ స్టార్టెడ్ అట్ 1:30 షూట్ స్టార్ట్ చేసాము. 3:30కి షూట్ ఫినిష్ చేసాం. నా ఫ్రెండ్ ఇంకొకరు ఉంటే హెల్ప్ చేశారు షూట్ చేయడానికి. మొబైల్లోనే తీసాము, నా మొబైల్లో. బట్ సూపర్ క్వాలిటీ కదా మీరు చేసే ఆ వీడియోస్. అవును, మంచి క్వాలిటీ ఇచ్చాం మేము కూడా. వీడియోస్ చేసేటప్పుడు మంచి క్వాలిటీ ఉంటే బెటర్, బాగా వెళ్తుంది రీచ్ అని చెప్పి మేము క్వాలిటీ వీడియోస్ మెయింటైన్ చేసేవాళ్ళం. అలానే చేసి ఆ రోజు నైట్ 3:30 అయ్యింది, షూట్ ఫినిష్ చేసుకున్నాము. బాగా వచ్చింది అనుకున్నాం అవుట్పుట్. వెళ్ళిపోయాము ఇంటికి అండ్ వీడియో ఎడిట్ చేసేసి మార్నింగ్ 11:30 అరౌండ్ ఆ టైంకి పోస్ట్ చేసాం. చూడగానే అది మార్నింగ్ పోస్ట్ చేసింది ఈవినింగ్కే ఆల్మోస్ట్ 500K దాకా వెళ్ళిపోయింది అప్పుడే. అంటే 5 lakh పీపుల్ ఇంత ఫాస్ట్గా చూసారేంటి, వీడియో ఇంత క్లిక్ అయింది ఏంటి అనుకున్నాం. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. చూసుకుని ఇలా ఫోన్ చూసుకునేసరికి ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్, లైక్స్, కామెంట్స్, ఫాలోవర్స్ 100 అలా చూసుకునేసరికి షాక్లో ఉన్నాం అందరూ. అరే భలే వచ్చిందే రీచ్ అని చెప్పి వెంటనే ఆలోచించకుండా సేమ్ డే ఈవినింగ్ మళ్ళీ ఇంకొక రీల్ చేసాం. అంటే అది మన లౌకి మూవీలోంచి సూడు సూడు సాంగ్ చేసాము. అంటే అమ్మాయికి మేము పిలుస్తున్నాం, అంటే నన్ను చూడు నేను ఇలా ఉన్నా, నన్ను చూడు నేను ఇలా ఉన్నా, నన్ను చూడు ఇలా పోటీ పడ్డట్టు ఒక అమ్మాయికి పాడుతున్నట్టు. సో ఆ రోజు మళ్ళీ వ్యాలంటైన్స్ డే ఎఫెక్ట్ అని చెప్పి చేసాం. అలా 1 by 1 అలా హ్యూజ్ రెస్పాన్స్ వైరల్ అయ్యి మాకు ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయిపోయి, ఈ బ్లూ షర్ట్ నాకు, వైట్ షర్ట్ నాకు, గ్రీన్ షర్ట్ నాకు అన్నట్టు ఫీలింగ్ ఏంటి మాకు చాలా మంచిగా అనిపించింది. అరే ఏంటి ఇంత నచ్చామా మనం జనాలకి, ఇంత క్రేజ్ వచ్చిందా మనకి మా వీడియోస్ చూసి అని. కానీ ఒక మాట నిజం కదా, ఈ రీల్స్ వల్లనే మీరు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు కదా. బికాస్ ఆఫ్ దిస్ మేము ఇంకా ఫ్రీక్వెంట్గా కలవడం, ఫ్రీక్వెంట్గా హ్యాంగ్ అవుట్ అవ్వడం. పార్టీస్కి వెళ్ళినా, లేదంటే సరదాగా తినడానికి వెళ్దాం అనుకున్నా, ఏదన్నా బయట కలుద్దాం అనుకున్నా, అరే ఈ టైంకి ఇక్కడ కలుద్దాం రండి సరదాగా, అరే అక్కడ ఇది ఉన్నది వెళ్దాం, అందరూ కలిసి వెళ్దాము. లేదంటే ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందంటే మనం ముగ్గురు కలిసి వెళ్దాము, ఏం పర్లేదు అన్నట్టు అలా అయిపోయాం. అంత బాండింగ్ పెరిగిపోయింది ముగ్గురికి, ఇంకా మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా అందరూ చూసేవాళ్ళు కూడా ఇంకా ఓ వీళ్ళ ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నారు. అలానే అనుకుంటారు ఇప్పటికి కూడా, మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు అలా. సో అలా మేము చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైరల్ రీల్ ఏంటి అంటే, మన మన్మధుడు మూవీలోంచి నువ్వే నా కల్లోకి వచ్చింది ఆ సాంగ్కి చేసాం మేము. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యూజ్ హిట్ మేము చేసిన దాంట్లో. 14 million వ్యూస్ అన్నీ వచ్చాయి. అది మంచిగా అనిపించింది, చాలా వైరల్ అయింది. ఇంకా అక్కడి నుంచి మా అకౌంట్స్ రీచ్ అన్ని బాగా పెరిగాయి. అక్కడి నుంచే ఇంకా సమ్వేర్ వి గాట్ గుడ్ కొలాబరేషన్స్, ఎవ్రీథింగ్. అంటే స్టార్టింగ్ లో మీరు చూసుకుంటూ ఉండే వల్ల బ్లాక్ షర్ట్ నాకు, బ్లూ షర్ట్ మీకు, అంటే ఏ షర్ట్ కి ఎక్కువ కామెంట్స్ వచ్చాయి, ఏ షర్ట్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, వీడి కోసం ఎక్కువ అడుగుతున్నారు అది ఇది అనేసి అలా ఫన్నీగా. మీరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? లేదురా అది నాదిరా అని. అలా ఏం లేదు. ఐ మీన్ లైక్ క్రేజీ థింగ్స్ కూడా ఉంటాయి కదా, క్రేజీగా మాట్లాడుకునేటప్పుడు నా కోసం చూసావా అమ్మాయిలు ఎలా పడుతున్నారు అన్నట్టుగా. అదైతే మేము అంతే ఏడిపించుకుంటూ ఉంటాం. అరే వీడికి చూడరా ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, వీడికి చూడ ఎలా అడుగుతున్నారు అని చెప్పి అలా ఏడిపించుకుంటూ ఉంటాం. ఫ్రెండ్స్ మధ్య ఉండేదే ఫస్ట్ ఏడిపించుకోవడం ఒకరికొకరు. అలా ఏడిపించుకునే వాళ్ళం ఫుల్గా. సో దాని తర్వాత పవన్ బిగ్ బాస్కి వెళ్ళడం, అసలు ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది పవన్కి? ఆపర్చునిటీ రాలేదు, మేము ముగ్గురు కలిసే ఉన్నాం. పవన్ చెప్పాడు, అరే నెక్స్ట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్కి కామనర్స్కి కూడా ఛాన్స్ ఉందంట, అగ్ని పరీక్ష ఒకటి ఉందంట, దానికి అప్లై చేద్దాము, సరదాగా ట్రై చేసి చూద్దాము అని అన్నాడు. అరే లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి, నాకు ఇంట్రెస్ట్ లేదని నేను చెప్పాను పర్సనల్గా. అండ్ గిరీష్ కూడా నాకు ఇప్పుడు వద్దు, ఇంకొంచెం బెటర్ ఒక మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చూస్తాను అనేసి అన్నాడు. నువ్వు చేయరా అనేసి అన్నాం మేము ఇద్దరు. అంటే ఆడు అన్నాడు, లేదే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్తే లోపలికి బయట బోలని పనులు ఆగిపోతే మా అది చూసుకోవాలి అది ఇది అని అన్నాడు. సర్లేదా అన్నాం. తర్వాత స్లోగా ఆడ అప్లై చేసి అన్నీ 1 by 1 అవుతున్నాయి ప్రాసెస్.
నాకు బయట వేరే వాళ్ళ ద్వారా అప్డేట్స్ తెలుస్తున్నాయి, ఇలా పవన్ అప్లై చేసాడు ఇలా అని. మాకు చెప్పట్లేదు, ఎందుకంటే ముందే ఎందుకు చెప్పడం, ఓకే అయిన తర్వాత చెప్దామేమో అన్నట్టు ఆలోచనలో ఆడు ఉన్నాడంట. కానీ వాళ్ళు మాకు ఆల్రెడీ చెప్తున్నారు, మేమేం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాం. ఎరే ఏమన్నా చెప్పాలా మాత అంటే ఏం చెప్పాలరా అనేసి నవ్వుతున్నాడు. ఎందుకురా మరి అప్లై చేయలేదు అన్నట్టు మా దగ్గర దాచామని చెప్తే, లేదు అయ్యాక చెప్దాం కదా అనేసి ఆగాను అనేసి అన్నాడు. సర్లే ఫోన్లో వచ్చింది కదా, కంగ్రాట్స్, మంచిగా చెయ్యి, అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ మంచిగా చెయ్యి, ఖచ్చితంగా లోపలికి వెళ్ళేటట్టు చూడు అని చెప్పి అన్నీ మోటివేట్ చేసి సపోర్ట్ చేసి ఏమేమి చేయాలని చెప్పి ఇలా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని అన్నీ చెప్పాము. అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి అంటే ఈ రీతు చౌదరి ఉన్న పవన్ మధ్యలో ఇదంతా కూడా మీరే చెప్పి పంపించారా ఏంటి? ఇలా ఉంటే బాగుంటుందిరా, ఇలా ఉంటే బాగా వెళ్తుందిరా అని. అసలు ఫస్ట్ రీతి వెళ్తుందనేదే మాకు తెలియదు కదా. మేము అగ్ని పరీక్షకి వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడు, మంచిగా ఉండని చెప్పా అంటున్నా. నాట్ బిగ్ బాస్, బిగ్ బాస్ కి బిఫోర్ అగ్ని పరీక్ష క్వాలిఫై అవ్వాలి, అది అయ్యాక అప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాడు. సో అసలు మీరు నిజంగా అనుకున్నారా లేక పవన్ వెళ్తున్నాడు బట్ ఇన్ని డేస్ సర్వైవ్ అవుతారని? మేము అనుకోలేదు, ఎలా ఉంటుందో ఏంటో, వాళ్ళ చేతిలో ఎలా ఉంటుందో, వీడి గేమ్ ఎలా ఉంటుందో, మహా అయితే ఒక 3-4 వీక్సా లేదంటే ఒక 5-6 వీక్సా అలా అనుకున్నాం. బట్ వీ డింట్ ఎక్స్పెక్ట్ అసలు ఇన్ని డేస్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. లాస్ట్ వరకు త్రూ అవుట్ జర్నీ హీ వాజ్ డూయింగ్ ఆసమ్ అని అనిపించేలా చేశాడు, క్రేజీగా. అసలు మీ సపోర్ట్ ఎలా ఉంది బయట? మేము కంప్లీట్ సపోర్ట్ చేసాము. నా సైడ్ నుంచి నేను, నా ఫ్రెండ్స్, హోల్ ఆంధ్ర సైడ్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్, కాలేజ్, వాట్ ఎవర్. సో నాకు వైజాగ్లో ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళందరూ. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే అబ్రాడ్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఏరియాస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరితో మంచిగా ఓట్స్ వేయించి చాలా, మేము ఇక్కడేమో స్టోరీస్, రీల్స్ అన్నీ పోస్ట్ చేసి చాలా సపోర్ట్ చేసాం. అంటే ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ ఇంకా హ్యాండిల్ చేసుకుంటున్నారా? మంచిగా, ఎందుకంటే సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మా సైడ్ నుంచి త్రూ అవుట్ సపోర్ట్ మొత్తం అంతా కంప్లీట్గా చేసాం. అంటే పవన్ కి ఓట్ వేయాలి, అసలు ఎలిమినేట్ అవ్వకూడదు అని చేసిన ఏదన్నా ఒక 2-3 క్రింజెస్ట్ థింగ్స్? ఏది క్రింజ్గా చేయలేదు, ఎందుకంటే అలాంటి థాట్స్ మాకేం రాలేదు. క్రింజెస్ట్ థింగ్స్ ఏం చేయలేదు. ఎవ్రీథింగ్ వీ మేడ్ లైక్ ఆ గేమ్ ఎలా ఆడుతున్నాడు, ఆ స్ట్రాటజీస్ ఏంటి, వాడొక్కడు ఎంత కష్టపడుతున్నాడు, అవన్నీ వీడియోస్ మేము క్లిప్స్ అయితే కొన్ని గ్యాదర్ చేసుకొని అవి రీల్స్ త్రూ మేము ఇంక్లూడ్ చేసి మర్జ్ చేసి వీడియోలో ఇలాంటి గేమ్ అందరూ ఆడరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఈ గేమ్స్ ఇలా ఆడడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ అని చెప్పి రీల్స్ అలా చేసి వి యూస్ టు ప్రమోట్ లైవ్. క్రింజెస్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే, నా వర్షన్లో ఇప్పుడు మీరే ఒక నార్మల్ ఐడీస్ మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా తన కోసం? లేదు అలా ఏం చేయలేదు. ఓకే, సో ఏదైనా వీడియోకి మీరే మెసేజెస్ పెట్టేసేసి హౌ పాజిటివ్ అని పెడితే దానికి లైక్లు కొట్టేసి సో అలా ఏమైనా స్ప్రెడ్ చేశారు పాజిటివిటీ? ఐ అండర్స్టాండ్. అలా ఏం చేయలేదు. ఓన్లీ ఫస్ట్ థింగ్ మాకంటే నా దృష్టిలో నాకున్న అకౌంట్ ఒకటి నేను వాడడానికి నాకు టైం సరిపోతుంది. అంటే బయట వర్క్స్ ఇది చూసుకోవడానికి మళ్ళీ నేను ఇంకొక అకౌంట్లో నుంచి ఇవన్నీ చేయాలంటే పెద్ద టాస్కే. నాకున్నది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అకౌంట్. నాకు అది కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇది వాడడానికి నేను ఇలా అయిపోతుందా, మళ్ళీ నేను ఇంకొక ఆల్టర్నేట్ పేజ్ క్రియేట్ చేసుకుని దాన్ని మెయింటైన్ చేయగలనా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అందుకే ఒకటే యూజ్ చేస్తాను. సో అసలు బిగ్ బాస్లో వాళ్ళిద్దరు ర్యాప్ చూసి మీకు ఏమనిపించింది? ఇట్ వాజ్ గుడ్. స్టార్టింగ్ చూస్తే ఏంటి ఇంత డీప్ ఉన్నారు, డీప్ కాన్వర్జేషన్స్, ఇవన్నీ ఇంత క్లోజ్ అయిపోయారు, అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ అనేసి మాకేం అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, అరే ఇప్పుడు బయట వరల్డ్తో కనెక్షన్ ఉండదు. ఇప్పుడు మనం ఈ రూమ్లో 3 ఉన్నాం, మనం ఈ 3 డేస్, అవర్స్, డేస్, మంత్స్ అలానే ఉంచితే ఎనీథింగ్ నవ్వడం కానీ, అంటే లాఫ్, సాడ్నెస్, ఎమోషన్స్, కోపం కానీ ఏదైనా వీ హ్యావ్ టు షేర్ ఈచ్ అదర్. మనం 3 ఉంటాం కాబట్టి అక్కడ అలా ఉన్న 16 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్ని వాళ్ళతోనే షేర్ చేసుకుంటాం. అలా అని 16 మెంబర్స్తో కనెక్ట్ అవ్వలేం కదా. అంటే మీకు అనిపించిందా మావోడ్ రస్కుడే అని? అలానేం కాదు. పర్సనల్గా నా ఫ్రెండ్ కోసం నాకు తెలుసు కాబట్టి సరదాగా ఫన్నీగా మేము అనుకుంటూ ఉంటాం, ఈడు అసలు తగ్గట్లేదు ఇంకా ఆపట్లేదు అనేసి అనుకుంటాం. దట్ ఈజ్ నార్మల్. కానీ వేరెవర్ ద కామెంట్స్ వీసా ఏంటి వీళ్ళు
అన్నట్టు, ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టు చాలా మంది వేరే పేజెస్ కూడా పెడుతూ ఉంటారు కదా. సో దాని మీద కూడా మేము క్లారిఫికేషన్ వీడియోస్ కానీ లైవ్లో వచ్చినప్పుడు వాడికి అక్కడ ఆ పర్సన్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో హీ షేరింగ్ ఎవ్రీ ఎమోషన్ విత్ హెర్ ఓన్లీ. దాంట్లో తప్పేముంది, ఆ ప్లేస్లో నేనున్నా సరే నాకు అంతమందిలో ఉన్నప్పుడు నేను అందరితోని కనెక్ట్ అయిపోను కదా, తక్కువ మందితో కనెక్ట్ అవుతాను కాబట్టి వాళ్ళతోనే నా ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకుంటా. సో వాళ్ళు అలానే ఉన్నారు, అంతకు మించేం తప్పేం లేదు అందులో. నేనన్నా అలా లోపల ఉన్నప్పుడు ఒక పర్సన్కి కనెక్ట్ అయితే అలానే బిహేవ్ చేస్తా అంతే అని చెప్పి మాట్లాడా. అది ఇంకేదో తోసాడు అని అది ఇది అని చెప్పినప్పుడు కూడా అది తోసింది కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ క్లోజ్నెస్తో వాళ్ళు ఉన్నదాన్నే బయటికి వీడియోస్లో వేరేగా పోర్ట్రే చేసి అలా చేశారు. బట్ దే ఆర్ గుడ్. సో పవన్ బయటికి రాగానే మీ ఫీలింగ్ ఏంటి? మేము ఇమీడియట్గా వచ్చిన వెంటనే వెళ్ళాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అంటే హీ మేడ్ ఎ డెసిషన్ దట్ 15 lakhs తీసుకుని బయటకు వచ్చేయాలని చెప్పి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ బయటకు వచ్చిన తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నావు, చాలా బాగా ఆడావు. అండ్ డైరెక్ట్గా చూసి ఏంట్రా ఇలా అయిపోయావు, సన్నగా అయిపోయావు, నల్లగా అయిపోయావు కొంచెం అని చెప్పి, అంటే లోపల ఇలా ఉంది అలా ఉంది కొంచెం ఇలా అంతే ఉంటుంది అని చెప్పి అన్నీ షేర్ చేసుకున్నాడు. మంచిగా వెళ్ళి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసుకొని ఆ టైం స్పెండ్ చేసి వచ్చాం. సో అప్పటి నుంచి పవన్ బయటకు వచ్చిన తర్వాత ఒక 1-2 weeks వరకు ఓకే, దాని తర్వాత మీకేమైనా అనిపించిందా అరే ఈ అబ్బాయి కోసం మనం ఇదంతా చేసింది అని? అంటే అనిపించింది, కానీ మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాడు ఓకే, స్టార్టింగ్లో బిజీ ఉన్నాడు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ కదా. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఐ నో. అదైనా ఇదైనా ఏదైనా లైఫ్లో నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఇప్పుడు మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ట్రూత్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏంటి, ఇప్పుడు ముందు ఒకటి ఇప్పుడు ఒకటి. ఎందుకంటే ముందు మేము ముగ్గురు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఒక స్టెప్ పైకి వెళ్ళాడు ఆబ్వియస్లీ. అప్పుడు ఏమైంది, మా మధ్య చేంజ్ ఏది వచ్చింది, డిఫరెన్స్ అదర్ బ్రాండ్ ప్రమోషన్స్ కొంచెం ఎక్కువ రావడం, అదర్ షూట్స్ ఓన్లీ పరివార్ కానీ అండ్ మన బీబీ జోడి కానీ అన్నీ ఇంకా కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్, అసలు టైమే ఉండదు కాదు. సో అలా బ్రాండ్ ప్రమోషన్స్ పెరుగుతున్న కొద్దీ మీకు అనిపించిందా ఇలా ఉంది ఏదో ఇలా అవుతుందేమో అని? ఆబ్వియస్లీ అవుతుంది. బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫేమ్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చూసినవి రీల్స్ వరకే, ఏదో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి చూస్తారు. బిగ్ బాస్ అనేది అలా కాదు, ఇట్స్ ఎ టెలివిజన్ టెలికాస్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ త్రూ అవుట్ మన ఇండియా, ఏపీ, తెలంగాణ సైడ్ చాలా మంది చూస్తారు. అండ్ అదర్ స్టేట్స్లో వాళ్ళు కూడా కంపల్సరీ చూస్తారు, సరదాగా వాళ్ళకి అప్డేట్స్ వస్తాయి. బట్ దెర్ ఇస్ అన్ని డిఫరెన్స్ కదా ఇప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండడానికి, ఫేమ్ పెరగడానికి. లైక్ అవును, కానీ హీస్ డౌన్ టు ఎర్త్, కానీ బిజీ ఉన్నాడని చెప్పి మేము అర్థం చేసుకున్నాం. అంటే వీ కన్విన్స్డ్ అవర్ సెల్స్ హీఈస్ బిజీ, సో వీ షుడెంట్ డిస్టర్బ్ వెన్ అ పర్సన్ ఈస్ బిజీ. ఫ్రీ అయిన తర్వాత హీల్ ఓన్లీ కమ్ టు అస్ అని చెప్పి మేము అలానే అనుకున్నాం. అంతే, అది అర్థం చేసుకుని మేము కూడా మా ప్రజెంట్ లైఫ్లో మేము చేసేవి చేస్తూ ఇంకా అలా వర్క్, షూట్స్ అండ్ ఎవ్రీథింగ్ అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు ఎప్పుడైనా ఆ మైనర్ అనిపించిందా అరే ఆ రోజు మేము కూడా అప్లై చేసుకుని ఉంటే బాగుండు అని? అనిపించింది. అసలు ఒక ఛాన్స్ ఇచ్చి, ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ట్రై చేసి చూడాల్సిందే. ఒక ఛాన్స్ రాకపోని వచ్చి ఛాన్స్ ఉందే, ట్రై చేసి ఉంటే సరదాగా బాగుండేదేమో అని చెప్పి. అంటే నేను ఇప్పుడు చేయలే తర్వాత చేస్తా అని చెప్పాడు, కానీ హీ అప్లైడ్. నేను అప్లై చేస్తున్నా అనేసి మాకు అప్పుడు చెప్పుంటే వాటితో పాటు మేము కూడా ఒక వీడియో మంచిగా రికార్డ్ చేసుకుని మేము కూడా పంపించాం, మేబీ అప్లై చేసేవాళ్ళమేమో. బట్ మాకు ఒక సర్ప్రైజ్ లాగా చెప్పాడు తర్వాత. అండ్ ద ఫేమ్ అండ్ ఆల్ ఈజ్ ఇప్పుడు అతనికి హై, అండ్ అంతకుముందు అయితే అంత హై అయితే ఏం కాదు కదా, లైక్ మీతో ఉన్నప్పుడు. అవును, లైక్ ముగ్గురు మ్యూచువల్ మేబీ ఉంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంతే. మ్యూచువల్ గా ఉండేది, అంటే ముగ్గురిని ఎక్కువగా అన్నట్టు గుర్తుపట్టేవారు, ముగ్గురిని కలిపి చూడాలనేసి ఇష్టపడేవారు. అవును. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? లైక్ ఈ ముగ్గురులో నుంచి మోస్ట్లీ ఇద్దరు వీడియోస్ ఎక్కువ వస్తున్నాయి. అవును, అందులో కూడా సేమ్ ఎవ్రీవన్ ఈస్ క్వశ్చనింగ్ వేర్ ఈస్ డిమోన్, డెమోన్ ఈజ్ మిస్సింగ్, ముగ్గురు కలిపి చేయొచ్చు కదా అది ఇది అని చెప్పి.
బట్ మాకు చేయాలని ఉంటుంది కానీ బట్ ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. మేము చేసినట్టే బయటకు వచ్చి మాతో పాటు చేయడానికి తనకు కుదరదు కదా. అందుకనేసి మేము కూడా అర్థం చేసుకుని ఓకే ఇప్పుడు చేయడానికి అవ్వదు, అడిగి కొంచెం టైం తీసుకొని చేద్దాంలే మనం, మీన్ వేళ విల్ బోత్ కంటిన్యూ అని చెప్పి నేను గిరీష్ కంటిన్యూ చేస్తున్నాం. లైక్ యాక్చువల్గా ఇప్పటికీ బిగ్ బాస్కి అయిపోయి లైక్ కొన్ని మంత్స్ అయిపోతుంది కదా. ఎవరైనా సరే బిగ్ బాస్ ఫేమ్ కొన్ని మంత్స్ వరకే బాగుంటుంది, దాని తర్వాత యాజ్ యూజువల్ ఇప్పుడు సన్నీ ఉన్నాడు అండ్ చాలా మంది ఉన్నారు, కౌశల్ ఉన్నారు. సో యాజ్ యూజువల్ లైఫ్లోనే మళ్ళీ వాళ్ళు ప్రొఫెషనల్స్లోనే ఉంటున్నారు. లైక్ ఎక్కువ హైక్ అయితే ఏం వెళ్ళిపోలేదు. లైక్ కొంతమంది మాత్రమే ఎక్కువ రికగ్నైజేషన్ పెట్టుకొని ఉంటారు వాళ్ళ వాయిస్ త్రూ, లైక్ గీతు ఎక్కువ రిమెంబర్ చేసేవాళ్ళు. సో అలా ఏమైనా అనిపిస్తుందా లైక్ మంత్కి ఏమైనా వేరియంట్స్? అంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే సో మెనీ ఆఫర్స్ అండ్ మెల్లిమెల్లిగా ఆ ప్రాజెక్ట్స్ అయిపోతూ ఉంటే ఇంకా కొన్ని రావడం స్టార్ట్ అవుతాయి. అవును, ట్రూ. ఇప్పుడు స్టార్టింగ్లో అసలు మాట్లాడడానికి కూడా టైం లేనట్టు ఉండేవాడు. లైక్ కాల్ చేసిన ఆన్సర్ లిఫ్ట్ చేసేవాడు కాదు. లైక్ ఏం చేస్తున్నా అప్డేట్ అన్నట్టు అలా ఉండేది కాదు. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాడు, మాట్లాడుతున్నాడు. కాల్ చేసి అరే కలుద్దాం, బయటకు వెళ్దాం, పార్టీకి వెళ్దాం, లేదంటే ఇలా తినడానికి ఇలా, లేదంటే ఇలా షాపింగ్కి వెళ్దాం పదండి అని చెప్పి అలా ఇప్పుడు చేంజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇక మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ బిగ్ బాస్ కి మీరిద్దరు కూడా ట్రై చేస్తారని? ఏమో, మేబీ. గిరీష్ గట్టిగా అనుకుంటున్నాడు ఖచ్చితంగా నేను ఒక సెలబ్రిటీగా వెళ్ళాలి బిగ్ బాస్ లోకి అన్న థాట్ లో ఉన్నాడు. సో అప్పట్లో మీరిద్దరు బాగా కృషి చేయాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను కూడా మేబీ ట్రై చేస్తా, నాట్ షూర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఈజ్ నాట్ మై థింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు నేను అంత ఇంట్రెస్టెడ్గా చూడలేదు. యా, సో మేబీ సీజన్ 10కి నేను ట్రై చేయాలనుకుంటే ఆ టైంకి ఖచ్చితంగా చేస్తా. అంటే ఆ ప్రెసెంట్ ఆ టైంలో నా లైఫ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో చూసి దాన్ని బట్టి. సో యాక్చువల్లీ మీరు ఇంతకుముందు మంచి పార్టీ పర్సన్ అన్నారు కాబట్టి యూ యూస్ టు గో రెగ్యులరా? నేను రెగ్యులర్గా వెళ్తా. యా, రెగ్యులర్గా వెళ్తా. లైక్ ఐ డూ ఎంజాయ్ టెక్నో, ఐ డూ ఎంజాయ్ లైవ్ బ్యాండ్స్ అన్ని, మన తెలుగు అయినా హిందీ, టాలీబాలీ అండ్ ఆల్. టాలీబాలీ ఇంకా ఎలా అంటే మంచి తెలుగు అబ్బాయిలకి టెక్నో పడదు అని అంటారు, బట్ మీరు టెక్నోనే కావాలంటున్నారు. లేదు, నాకు టెక్నో చాలా ఇష్టము. మంచి బిగ్ ఆర్టిస్ట్ అందరూ వచ్చినప్పుడు ఐ యూస్ టు గో టు ఎనీ గుడ్ ప్లేస్. మనకి ఇక్కడ ఉన్నాయి కదా, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తూ ఉంటా. అండ్ ఆల్సో నేను మార్కెటింగ్ అది కూడా చేస్తా వాటికి. సో నేను ఖచ్చితంగా వెళ్తా ఫర్ మై ప్రెజెన్స్ అండ్ ఐ డూ ఇన్వైట్ పీపుల్. సో ఇంతకు ముందు బిగ్ బాస్ అవ్వక ముందు మీరు వెళ్ళినప్పుడు, ఐ మీన్ లైక్ బ్లాక్ షర్ట్, బ్లూ షర్ట్, ఇది నాది అది నీది అని కొట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడన్నా కొట్టుకున్నారా? లైక్ మంచి క్లబ్బింగ్ కానీ లేకపోతే మంచి పార్టీకి వెళ్ళినప్పుడు అరే అమ్మాయిని గెలుకొద్దు, అమ్మాయి నాది, నాతో ఫస్ట్ మాట్లాడింది అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, ఏదైనా సరే వెరీ వెరీ టేక్ ఇట్ ఈజీ. మేము అస్సలు అలాంటిదేం లేదు, ఫన్ చేసుకుంటాం. వెటకారం చూసిందా, నీతో మాట్లాడిందా, వచ్చి ఏమన్నది, అది ఇది అన్నట్టు ఫన్గా మాట్లాడుకుంటాం అంతే తప్ప నువ్వు మాట్లాడకు అది ఇది అన్నట్టు ఏమి ఉండదు. చాలా టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్స్ అంతే. సో అలా బయటికి వెళ్ళినప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంటుందా? ఉంటుంది. ఐ మీన్ పీపుల్ డూ రికగ్నైజర్స్ ఎప్పుడు. కొంతమంది చాలా మంచిగా వచ్చి విష్ చేస్తారు, మీరు ఇంకా బాగా చేయండి అని చెప్పి, ఇంకా మంచి హైట్స్కి వెళ్ళాలి మేము మీ కంటెంట్ చూస్తామని చెప్పి. ఇప్పుడు రీసెంట్లీ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మేము అన్ని టెంపుల్స్ ఇవన్నీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలామంది రికగ్నైజ్ చేశారు. అన్ని టెంపుల్స్కి వెళ్ళినా సరే కూడా గుర్తుపడుతున్నారు, మంచిగా అనిపించింది. సో ఎక్కువ ఒక మంచి క్రేజీ మూమెంట్ అని అడిగితే ఏం చెప్తారు? ఎక్కువ క్రేజీ మూమెంట్ అంటే మేము ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు మూవీకి వెళ్ళినా సరే ఆబ్వియస్లీ థియేటర్ అనేది చాలా చీకటిగా ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు ఉన్న ఆ డిమ్ లైట్స్లో ఎక్కడో పైన ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎలా చూసారో తెలీదు. చాలామంది ఐ మీన్ గర్ల్స్ అందరూ వచ్చి మాట్లాడి మీతో ఫోటో తీసుకోవచ్చా అని చెప్పి చాలామంది వచ్చి 1 by 1 ఫొటోస్ తీసుకోవడం అలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఆర్య 2 రీరిలీజ్కి వచ్చినప్పుడు కూడా వీ ఫెల్ట్ ద సేమ్, వీ ఎక్స్పీరియన్స్డ్. మేము ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళి అక్కడ డాన్స్ రీక్రియేట్ చేద్దాము కొన్ని సీన్స్, ఆర్యవి డాన్స్ రీల్స్ అని చెప్పి. గీతతో రైట్ సంథింగ్ ఒకటి గీతతో కూడా మీరు చేశారు కదా ఆర్య టైప్లో చేసింది. అది మొన్న ఈ ఫెబ్రవరి అప్పుడు బీయింగ్ ఆర్య ఈజ్ టఫ్ అని చెప్పి ఒక
థర్డ్ వీల్ పర్సన్ లాగా ఒక బట్ అది ఏంటో relationship లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసేస్తారు ప్రతిదీ ఇలాంటివన్నీ. లేదు సార్, అంటే వచ్చిన కొద్ది గొప్ప యాక్టింగ్ అట్లీస్ట్ ఆ రీల్లో పెట్టాలి కదా హార్ట్ఫుల్గా అన్నట్టు టైప్లో చేసాం. అది బాగుంది, చాలా మంచిగా రీచ్ వచ్చింది చాలా. అది సో గీతుతో ఎలా ఉంటుంది మీ బాండ్? గీతుతో షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, చాలా మంచిది. ఆల్వేస్ షీ సపోర్ట్స్ అస్ ఏ లాట్. చాలా మంచిగా చేయండి ఇంకా అని చెప్పి. ఇంకా నిజంగా నేను బిగ్ బాస్ వాళ్ళు చాలామంది తెలుసు, అలానే తిని కూడా తెలుసు. షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ మెయిన్ ఎక్కడికి వెళ్ళినా సరే, అంటే మాతో షీ కేమ్ టు గోదావరి మొన్న సంక్రాంతి పండగకి అంతా వచ్చింది. అడుగడుక్కి గుర్తుపట్టడం, ఫొటోస్ తీసుకోవడం, ఇంకా అసలు ఆ క్రేజ్ లేదంటే అంత ఫేమ్ చూసి మేమే మనకు కూడా ఇలా రావాలేమో అన్న థాట్ వచ్చింది మాకు. అంటే అంతమంది గుర్తుపట్టారు. వేరెవర్ వి గో, అది ఏ ప్లేస్ అయినా, భీమవరం అయినా, పాలకొల్లు అయినా సరే, అన్నవరం టెంపుల్ అయినా సరే, కాకినాడ అయినా, రాజమండ్రి అయినా సరే, ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ అని లేదు, ఎవ్వరు వదిలిపెట్టరు. తినడానికి ఆఖరికి బజ్జీ బండి దగ్గర సరదాగా ఆగినా సరే, ఏ రోజు మిల్క్ తాగదామని అక్కడికి వెళ్ళినా సరే, అక్కడికి కూడా వచ్చి ఫొటోస్. ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయింది. అంటే నిజంగా అనుకుంటాం కానీ ఫేమ్ వచ్చినా కూడా ఇలానే ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, బయట తిరగలేము ప్రాపర్గా అన్న టైప్లో ఉంటుంది. కమింగ్ టు బాండ్, షీఈ్ రియల్లీ నైస్ పర్సన్ అండ్ మంచి బాండ్ ఉంటుంది మాతో చాలా. సో సంక్రాంతికి వెళ్ళాను అన్నారు కదా, ఎవరెవరు వెళ్ళారు? సంక్రాంతికి ఇట్ వాజ్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ నుంచి నేను, నా ఫ్రెండ్స్ అందరూ, అంటే లైక్ మాతో రెగ్యులర్గా తిరిగే లొకేషన్ కానీ, స్వామి కానీ, గీతు అని, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ యూకే నుంచి వచ్చారు వాళ్ళు. అండ్ ఇక్కడ ధనుష్, ఇక్కడ యాంకర్ ధనుష్ ఉన్నాడు కదా, యాంకర్ ధనుష్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా అయ్యారు. ఆ 20 మెంబర్స్ వెళ్ళి ఫుల్ చిల్ అయ్యాము ఇంకా మొత్తం సంక్రాంతి. నేను మా ఇంటి సైడ్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం జాతర ఇవన్నీ చూపించాను. అక్కడ పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఎక్కాము, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అన్నవరం టెంపుల్కి తీసుకెళ్ళాము, కాకినాడ పోర్ట్ అన్ని చూపించాము. మన రాజమండ్రి కోవా మిల్క్ ఇవన్నీ ఫేమస్ అక్కడ, పూతరేకులు ఇవన్నీ. పూతరేకులు తీసుకెళ్ళి అక్కడ నుంచి పూతరేకులు ఇన్ని డబ్బాలు తెచ్చుకున్నాము. అన్నీ ఒక 25 బాక్సెస్ ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ అందరికి ఫ్రెండ్స్కి ఇచ్చాము. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ చాలా మెమొరీస్ని. గీతుకైతే ఇంకా బెస్ట్ ట్రిప్ అని చెప్పుకోవచ్చు అంటది. నా లైఫ్లో బెస్ట్ ట్రిప్ అబ్బా అనుకుంటుంది. అసలు ఇలాంటి ట్రిప్ ఎప్పుడు లేదు, అంత అన్ని మెమొరీస్, అంత మంది గుడ్ పీపుల్ మధ్యలో చాలా మంచిగా అనిపించింది అని చెప్పి. ఇంకా ఆంధ్ర సైడ్ వస్తే ఆబ్వియస్లీ టెంపుల్స్ చాలా ఉంటాయి. నేను చెప్పడం ఇంకా ఒకటి కాదు, 2 కాదు, 3 శక్తిపీఠాలు ఎన్నో అటు సైడ్ చూసాము. అక్కడి నుంచి వెళ్ళొచ్చి మళ్ళీ వెంటనే ఇంకా ఈ అరుణాచలం అని చెప్పి ఇవన్నీ కూడా 1 by 1 టెంపుల్స్ అన్ని మంచిగా తిరిగి మంచిగా ఎంజాయ్ చేసాం మొత్తం కంటిన్యూస్గా 1 by 1 ట్రిప్ అలా. సో యాక్చువల్గా మీరు పోస్ట్ చేస్తూ ఉంటారు కదా వీడియో, సో అలా పోస్ట్ చేసినప్పుడు ఒక మంచి క్రేజీ లైక్ అంటే కోపం తెప్పించేది కావచ్చు, లేకపోతే క్రేజీ అండ్ హ్యాపీనెస్ ఏ ఫీలింగ్ వచ్చినా సరే మీకు గుర్తుండిపోయే ఒక లైక్ రిప్లై ఏంటి, కామెంట్ సారీ ఎక్కువ మాకు బాగా వచ్చేవి, అబ్బా ఎంత ముద్దుగా ఉన్నారు, ఎంత ముద్దుగా చేశారు, క్యూటీస్ రా బాబు వీళ్ళు వచ్చారు, మళ్ళీ వచ్చేసారు మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి అని పెడతారు. అప్పుడు మాకు భలే అనిపిస్తుంది, భలే పెడతారు, మళ్ళీ వచ్చేసారు రా బాబు వీళ్ళు డిస్టర్బ్ చేయడానికి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా, ఇంత బాగా చేస్తే ఎలా, మేము చూస్తే ఎలా ఉండగలం అది ఇది అని చెప్పి పెడతారు అనమాట. డైరెక్ట్ గా వచ్చి చెప్తారా? అయ్యో చాలాసార్లు మేము బయట కనిపించినప్పుడు, మేము రీల్స్ చేసే స్పాట్ కొన్ని ప్లేసెస్ ఉన్న దగ్గర అలా అక్కడికి వచ్చి వాళ్ళు, మేము అక్కడ ఉంటామని తెలుసుకుని అక్కడికి వచ్చేసి వెయిట్ చేసి మా కోసం మా రీల్ అయ్యే వరకు వెయిట్ చేసి తర్వాత ఫొటోస్ తీసుకొని మీ కాంప్లిమెంట్స్ ఇచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా చూడడం చాలా హ్యాపీ అని చెప్పి, ఇంకా కొంతమంది అయితే ఓవర్వెల్మ్ అయిపోయి చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. అంటే మళ్ళీ గుర్తొచ్చింది, మళ్ళీ హీరో హీరోయిన్స్ అడుగుతారు కదా, మిమ్మల్ని ముట్టుకోవచ్చా, మిమ్మల్ని ముద్దు పెట్టొచ్చా, హక్ చేసుకోవచ్చా? ఆహా నవ్వుతున్నారు అడగక ముందే. లేదు అంటే మీరు చెప్తుంటే ఆల్రెడీ మైండ్ లోకి కొన్ని సీన్స్ వచ్చాయి అనమాట. కొంతమంది అలానే కాదు, లైక్ కొంతమంది బాగా ఇష్టం
తెలియని వాళ్ళు ఒకసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా, లేదంటే ఒకసారి ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చా అన్నట్టు ఒకసారి దగ్గరికి ఇలా రావచ్చా మిమ్మల్ని ఎవరైనా అన్నారా బుగ్గలు ముట్టుకోవచ్చా అని? యా అడిగారు. నేను లైక్ ఆబ్వియస్లీ అలా అన్నప్పుడు నేను ఖచ్చితంగా బ్లష్ అవుతాను, షై ఫీల్ అవుతాను. రెండు ముట్టుకున్నాను అన్నారా? లేదు సిగ్గుపడి పర్లేదు అని చెప్పి అన్నా. అలా కొంతమంది అయితే మీది నెంబర్ తీసుకొచ్చా అది అంటే లేదు యూ కెన్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పి అలా మాట్లాడడం. యా అదైతే మేము చాలా ప్లేసెస్లో ఫేస్ చేసాం. అంటే ఫేస్ ఇన్ ద సెన్స్ వచ్చి వాళ్ళు మాతో ఫొటోస్ దిగి మాట్లాడుకున్నప్పుడు కాన్వర్జేషన్ చెప్తాం. బట్ అంతమందిలో మీకు ఎవరికైనా ఇవ్వాలనిపించిందా నెంబర్? అరే అమ్మాయికి నా నెంబర్ ఇస్తే బాగుండు అని తర్వాత నేను ఫీల్ అయిన సిచ్యువేషన్స్? లేదు మనసులో నుంచే చెప్పండి. మనసులో నుంచేనండి. అలా అంటే ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చి దే కాంప్లిమెంటెడ్ అస్, యా ఇట్స్ ఫైన్, వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్, అంతేగాని ఇంకా అంతకు మించి అన్నట్టు ఏం లేదు. ఓకే, అండ్ ఎవరైనా ప్రపోజ్ చేశారా? అయ్యా ప్రపోజా ఎన్నో అంటే చూస్తూ ఉంటాం కదా డిఎమ్స్లో. అసలు అంటే ఇంకా పీపుల్ ఎలా అయిపోయారంటే, అంటే నేను ఇది రాంగ్గా చెప్పట్లేదు అండ్ వాళ్ళని తక్కువ కూడా చేయట్లేదు. ఐ రెస్పెక్ట్ అలాట్, ఐ లవ్ దెమ్ అలాట్. ఎందుకంటే వాళ్ళు మా కోసం ఇంత ఎఫర్ట్ పెట్టి అన్నీ ఇంత టైం పెట్టి లైక్ సో మెనీ డిఎమ్స్ చూస్తారు చూడరా అన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, అంటే ఆ ఒక నమ్మకంతో వాళ్ళు చూడకపోని రిప్లై ఇవ్వకపోని అని చెప్పి మాకు డిఎమ్స్లో పంపుతారు కదా. అంటే ఎలా అంటే ఏదో ఓన్ చేసుకుంటున్నట్టు, నువ్వు నాకు చాలా సంవత్సరాలు తెలిసినట్టు, ఓయ్ ఏంటి పట్టించుకోవా, రిప్లై ఇవ్వవా, మాట్లాడవా, ఎందుకు నీకు అంత పొగరం, అందంగా ఉంటావని పొగరా అన్నట్టు అలా అలాంటి మెసేజ్ పెడతారు. వామ్మో ఏంట్రా మరి ఇంతలాగా అనేసి మేము నవ్వుకుంటాం అంతే. రౌడీ పేపర్స్ అనుకుంటారా వాళ్ళని? కొంతమంది కొంచెం అలా, కొంతమంది మీరు చాలా బాగా చేస్తారండి, మీరు చాలా క్యూట్గా ఉంటారండి, జగదీష్ గారు మీ స్మైల్ చాలా బాగుంటుందండి చూస్తుండే అలా అన్నట్టు పెడుతూ ఉంటారు. అలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్స్ లైక్ ఫన్, క్యూట్ అనిపిస్తుంది. చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్ గురించి. నాకు అంటే ప్రజెంట్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఏం లేదండి, ఐఎమ్ సింగిల్. ఇంకా ఆలోచిస్తే పెళ్లి చేసుకునే టైంకో అప్పుడే ఆలోచిస్తా, రిలేషన్షిప్ కోసం అన్న గర్ల్ ఫ్రెండ్ అలా పెళ్లి కోసం అప్పుడే ఆలోచిద్దామని చెప్పి ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు ఏం లేదండి. బట్ యాక్చువల్లీ నాకు చిన్న డౌట్, మీరు నార్మల్గా ఇంతకు ముందు ఫేమస్ అవ్వక ముందు మీకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, కనీసం లైక్ లేడీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా గర్ల్స్లో. సో వాళ్ళు మీకు ఫేమ్ వచ్చిన తర్వాత ఇంతమంది ఆ షర్ట్ నాకు ఈ షర్ట్ నాకు అని అంటుంటే వాళ్ళు ఎప్పుడైనా లైక్ జెలస్గా ఫీల్ అయ్యారా? యా ఆబ్వియస్లీ. నాకు హోమ్ టౌన్ సైడ్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, శివాని కానీ అని, దీపు అని కానీ, చెప్పేస్తున్నావు బయటికి చూసుకో, ఏం పర్లేదు నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు. లైక్ వాళ్ళు ఏంట్రా జై, ఏంట్రా జగ్గు నీకోసం అలా కొట్టుకుంటున్నారు ఒక్కొక్కరు, నీ కాలేదు, నువ్వు వాళ్ళకి కావాలంటే వీళ్ళకి కావాలంటే ఏంట్రా బాబు ఈ క్రేజీ అన్నట్టు ఫుల్ ఏడిపించారు కాల్ చేసి. అలా నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఆబ్వియస్లీ జెలస్ అని అన్నాను, మీరు సరదాగా కాంప్లిమెంట్ టైప్లో చెప్పేస్తున్నారు. లేదు జెలసీ ఫీల్ అయ్యి ఏంటి ఇప్పుడు నిన్న అంతమంది లైక్ చేస్తున్నారా అన్నట్టు ఆ జెలసీతో మాట్లాడేవారు. సో అంటే అసలు ఈ ఫాలోయింగ్ అండ్ ఆల్ ఇవి మీకు రాకముందు మీరు ఎవరికైనా మంచిగా మాట్లాడాలి అని ట్రై చేసినప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేసి ఈ ఫేమ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా వాళ్ళందరూ వాళ్ళు తిరిగి వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. అంటే ఓకే కొంచెం ఫాలోయింగ్ పెరిగిన తర్వాత, లేదంటే కొంచెం ఫేమ్ పెరిగిన తర్వాత జనాలలో ఐ మీన్ ఆ పీపుల్లో ఇంత చేంజ్ వచ్చింది, మన సైడ్ మనకి మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించి మనతో మాట్లాడడానికి ట్రై చేసి వీడియోస్ చేద్దామా అన్నట్టు అడిగి అలా చాలా సిచ్యువేషన్స్ అయినాయి. మరి చేశారా మరి వాళ్ళతోనే? మనకి ఎక్కువనే ఈగో. చిచ్చి అలానేం కాదు. అంటే అది నాకు ఎలా అనిపించింది అంటే ముందు ఒకలా ఇప్పుడు ఒకలా అన్నట్టు కాకుండా ఎప్పుడో ఒకలా ఉంటే బాగుంటుందని ఆ ఫీలింగ్తో నేను మళ్ళీ. ఇప్పుడు మరి జగదీష్కి గర్ల్ ఫ్రెండ్ కావాలన్నా, వైఫ్ కావాలన్నా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే ఎప్పుడు నా మైండ్లోకి వచ్చేది ఒక్కటే, అంటే అందరు అబ్బాయిల కోసం ఏమో నాకు తెలీదు, గుర్తుపెట్టుకోండి ఫాస్ట్ మీరు చెప్పండి. అంటే కమింగ్ టు మీ, ఒక మదర్ ఇప్పుడు ఒక బేబీని ఎంతలా కేర్ చేస్తుంది అంటే లైక్ వాళ్ళని
మార్నింగ్ లేచి వెంటనే ఇంకా వాళ్ళనే పట్టించుకోవడం, వాళ్ళకి నెక్స్ట్ ఏంటి చేయాల్సింది ఏంటి, బాత్ చేయించడం లేదంటే ఫీడ్ చేయించడం, వాళ్ళని నీట్గా రెడీ చేయడం, ఎంత నీట్గా 24/7 మన మీద కేర్ అటెన్షన్ ఉండాలంటారు అంతేనా? అంటే 24/7 అని కాదు, ఒక మదర్ ఒక 2-3 గంటలు తగ్గించుకుందామా పడుకోవడానికి? వద్దులే 8 hours అలా తగ్గించుకుందాము. ఓకే ఓకే తగ్గించేసుకుందాం. ఎంత కేర్ చేస్తుందో అంటే అంత మంచిగా రెడీ చేసి దువ్వి ఆ దిష్టి చొక్క పెట్టి అంత లవ్ ఉంటుంది చూసారా, అలాంటి ఒక లవ్, ఒక కేరింగ్ అండ్ మంచిగా ప్యూర్ లవ్ చూపించే అమ్మాయి దొరికితే చాలు. అంటే ఒక బుజ్జి బాబులో చూసుకునే అమ్మాయి దొరికితే చాలు. నాకు తెలుసు ఇప్పుడు కింద కామెంట్స్ లో నేను రెడీ, నేను అలానే చూసుకుంటాను, నా క్యారెక్టర్ అదని చెప్తారేమో. ఇంకా అలా దొరికితే చాలు, హార్ట్ రాసి అలా ఇచ్చేస్తా. బట్ అలా ఉంటారు అని నిజంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు లైక్ మెనీ గర్ల్స్ ఇన్ పార్టీస్ అండ్ ఆల్ ఇన్ ఎవ్రీథింగ్, లైక్ పార్టీస్ కాకుండా బయట కూడా అలాంటి అమ్మాయి దొరుకుతారా ఈ జనరేషన్లో అన్న థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఒకటి మెయిన్ రెండు ఉన్నాయి. ఒకటి అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలా చాలా రేరు. అలాంటి వాళ్ళు దొరికితే అదృష్టం, దేవుడికి దండం పెట్టి కళ్ళకు అద్దుకొని లైఫ్లోకి తెచ్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు చాలా రేర్ ఉన్నారు, తక్కువ. ఇప్పుడు మీరు అన్నట్టే మనం చూస్తున్నాం చాలామంది అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి ఇక్కడ ఫేట్ ఎలా రాసి పెట్టుందో మనకు తెలీదు. ఈరోజు అన్నది మనది, ఇప్పుడు మన చేతిలో ఉన్నది మనం ఏమైనా చేయగలం. రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏమవుతుంది అనేది మనకి ఏది ప్రిడిక్ట్ చేయలేం, ఎందుకంటే ఫ్యూచర్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్ కాబట్టి. యా, సో దానికోసం నేను అంత ఆలోచించను. దొరికినప్పుడు ఓకే, తనతో నేను ఎంత లాయల్గా ఉంటున్నా, తను నాతో ఎంత లాయల్గా ఉంటుంది, మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉంటున్నాం అని అర్థం చేసుకుని ఉంటున్నాం అన్నది మాత్రమే కావాలి, అంతే ప్రెజెంట్. బట్ చాలా మూవీస్లలో చూసినప్పుడు ఏం పోర్ట్రే చేస్తారు ఆ మూవీలో అంటే మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది, మీరు ఆన్సర్ చెప్పే విధానాన్ని చూస్తే మీరు చాలా పొజిటివ్ అని అర్థమైంది. అవునా? నేను లేదు పొజిటివ్, మీరు ఒప్పుకోవాల్సింది ఇది. లేదు మీరు బలవంతంగా నొప్పించకండి, కానీ నేను అంత పొసెసివ్ కాదు. అంటే మీకు మీ లైఫ్లో మీ ఇష్టాలు కొన్ని ఉంటాయి, దానికి నేను ఎలా అంటే ఇప్పుడు ఎవరికైనా ఆ ఇష్టాలని నేను రెస్పెక్ట్ ఇచ్చి నీకు నచ్చండి నువ్వు అలా ఉండు. ఏదన్నా ఒకవేళ దానివల్ల నాకు ఇబ్బంది అవుతుందంటే దానికోసం మాట్లాడుకొని సార్ట్ చేసుకొని నెక్స్ట్ మనం ఏం స్టెప్ తీసుకోవాలి దాన్ని మనం సార్ట్ చేసుకోవడానికి, దాని తర్వాత మనం మంచిగా దాన్ని ఓవర్కమ్ చేసుకొని మూవ్ అయిపోయి మళ్ళీ నార్మల్గా మన లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలన్న థాట్ అలా ఆలోచిస్తా. నా థాట్స్ అలా ఉంటాయి. అంతేగాని నాకు ఇది నచ్చట్లేదు, ఇది చెయ్యకు అని చెప్పి ఈ టాక్సిక్ థింగ్స్ అసలు మన వల్ల కాదు, అలా ఉండను నేను. చాలా ఎక్కువ నేను ఫ్రీడమ్ కోరుకుంటా, నా పార్ట్నర్కి కూడా అంతే ఫ్రీడమ్ ఉండాలి అనుకుంటా. ఏదైనా సరే ఫస్ట్ మనకి ఫ్రీగా మనతో ఏదైనా షేర్ చేసుకునేలా ఉండాలి. చెప్తే ఇప్పుడు ఏమంటాడో వీటితో చెప్పడం ఎందుకు, దాచేద్దాం, మనమే లోపల పెట్టేసుకుని ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం అన్నట్టు ఉండకూడదు, అలా నచ్చదు. సో మీకు ఎప్పుడైనా ఈ లవ్ కొటేషన్స్ ఎప్పుడైనా హార్ట్కి టచ్ అయ్యాయా? మనమే ఎక్కువ సిన్సియర్గా లవ్ చేస్తే మనమే గాయపడతాము, లైక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అస్సలు కాదు. లవ్ ఫెయిల్యూర్ కాదా? ఒక్కసారి కూడా లవ్ చేయలేదు పుట్టినప్పటి నుంచి? చేశాను, అయ్యింది, కానీ నేను చూసారా అయ్యింది, కానీ నేను ఐఎమ్ లిటిల్ ఆ ప్రాక్టికల్ పర్సన్. ట్రూత్ని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టు ఉంటా. ఓకే, మా ఇద్దరికి అలా రాసి పెట్టలేదేమో, ఇంకా నేను ఎప్పుడైనా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ట్రై చేసిందా లైక్ మాట్లాడడానికి? లేదు. నెవర్ ట్రై టు టాక్ టు యూ. అంటే నార్మల్గా ఏం చేస్తున్నా అలా ఉన్నావు, అవి కామన్, అవి నార్మల్గా ఉంటాయి. నో వాట్ యూ ఫీల్ అబౌట్ హర్? లైక్ ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ అనుకో, ఇప్పుడు థింక్ చేయడానికైనా మాట్లాడడానికైనా ఒక పర్సన్ కావాలనిపిస్తుంది ఎలోన్గా ఉన్నప్పుడు. బట్ నౌ యు ఆర్ నాట్ లైక్ దట్ కదా, లైక్ మెనీ ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది అమ్మాయిలు లైక్ గ్యాప్ లేకుండా మెసేజ్ అవి చూడడానికి టైం సరిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అలా ఎలోన్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి గుర్తొచ్చి ఒక్కసారి మాట్లాడదామా అండ్ పాత జ్ఞాపకాలు ఏమైనా రికగ్నైజ్ చేసుకున్నా? లేదు, ఒక్కసారి ఎప్పుడైనా ఒకసారి ఏమన్నా గుర్తయితే ఆబ్వియస్లీ మన హ్యూమన్ బ్రెయిన్ థాట్ని అనేది అదే ఆటోమేటిక్గా రీకాల్ చేస్తుంది. అంటే సమ్వేర్ సిమిలర్గా మనం
సేమ్ పని రిపీట్ చేసినప్పుడు మన లైఫ్లో అది రీకాల్ చేస్తుంది. అది నార్మల్ హ్యూమన్ థాట్స్ బ్రెయిన్ అంతే. అవి నార్మలే అండి, బట్ మీ ఫీలింగ్స్ గురించి నేను అడిగేది. అదే నేను చెప్తున్నానండి, అక్కడికే వస్తున్నాను. రండి ఇప్పుడు అలా రీకాల్ అయినప్పుడు ఓకే, అది అప్పుడు మనం అలా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఆ పర్సన్తో ఉండి ఇలాగా దీన్ని ఎంజాయ్ చేసాం కదా అని అనిపిస్తుంది. కానీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి అంటే ఆ పర్టికులర్ టైంలో వెళ్ళి మాట్లాడదామని ఉండదు. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాను, వన్స్ అయిపోయింది, మూవ్ ఆన్ అయిపోయాను అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళి మాట్లాడదాం అన్న థాట్స్ నాకు రావు. ఓకే, ఇదంతా అయిపోయింది కదా, ఆఖరిగా అసలు మీరు ఫస్ట్ మోడల్ అన్నారు కదా. అవును. సో యాక్చువల్గా మోడల్గా ఉన్నప్పుడు అంత ఎర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది అని ఐ డోంట్ బిలీవ్. లైక్ చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు. సో మీకు ఎలా ఉండింది స్టార్టింగ్ మోడల్గా ఉన్నప్పుడు? చాలా తక్కువ. అంటే నేను ఫస్ట్ నా మైండ్లో ఉన్నది ఒకటే, మనీ మైండెడ్ కాదు, మనీ పర్సన్ కాదు, ఆపర్చునిటీ మెయిన్. మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ఈవెన్ దో పేమెంట్ తక్కువైనా సరే ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని నెక్స్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఇంకా బెటర్ వాటి కోసం ట్రై చేయడం బెస్ట్. అంతే తప్ప ఇది మనీ ఇంత ఇస్తేనే చేస్తా లేకపోతే నేను చేయను అన్నట్టు కాదు. అంటే ఇనిషియల్ స్టేజ్లో. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను చేసేదానికి ఆ కష్టపడిన దానికి నాకు వర్త్ అనిపించేలాగా ప్రైస్ ఇస్తానంటే ఓకే, అంతకన్నా తక్కువ అంటే నేను చేయలేను అనేసి ఇప్పుడు చెప్తా. అంటే నా మైండ్లో ఏముంటుంది అంటే లైక్ మోడల్ అంటేనే లైక్ మెయింటైన్ దే సెల్స్ అండ్ దే డ్రెస్సింగ్ సెన్స్ అండ్ ఆల్ కదా. అంటే ఇట్స్ ఇంక్లూడెడ్ లిటిల్ ఫైనాన్షియల్ థింగ్స్. సో అప్పుడు ఆ స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఇప్పుడు మీరంటే హైప్ అయిపోయారు, బట్ ఎవ్రీబడి ఈజ్ నాట్ లైక్ దట్ కదా. కానీ మరి నేను చేసేది ఒక్క దాని మీద బేస్ అయి ఉన్నాను కదా. ఐ డూ మల్టిపుల్ థింగ్స్. మార్కెటింగ్ మీకు చెప్పాను కదా, ఇనీషియల్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను విప్రోలో జాబ్ చేశాను. ఆ తర్వాత చేసేటప్పుడు ఇందులో టీసీఎస్లో జాబ్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది మేనేజ్ చేస్తూ అలా వర్క్ చేసుకుంటూ అని చేశాను. ఆ తర్వాత జాబ్ కంప్లీట్గా క్విట్ చేసిన తర్వాత నేను కంప్లీట్ ఈ ఫీల్డ్లో ఇంకా మార్కెటింగ్ చేయడం కానీ, ఇంకా రీల్ ప్రమోషన్స్ కానీ, నా వెబ్ సిరీసెస్ కానీ, యూట్యూబ్వి అన్నీ. సో ఆ ఇన్కమ్ అలా. బట్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నార్మల్గా మోడల్ అంటేనే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ థిన్నెస్. లైక్ మీరు మంచిగా చబ్బీగా మంచిగా లైక్ మంచిగా ఉన్నారు కదా. అవును, మంచిగా ఉన్నారు. ఐ మీన్ టు సే దట్ ఓన్లీ, మంచిగా ఉన్నారు. అవును. సో మీకు ఎలా అనిపించింది, ఫస్ట్ థాట్ ఎలా అనిపించింది లైక్ మోడలింగ్లోకి రావాలి అని? లేదు, నేను ప్రీవియస్గా మై బాడీ వెయిట్ ఈజ్ 68 kgs. 68 kgs అండ్ కొంచెం అంటే కాదు, కొంచెం బాగా లీన్, కొంచెం బెటర్ లీన్, అంటే ప్రాపర్ లీన్ బాడీ ఉండేది, ప్రాపర్ షోల్డర్స్, చెస్ట్ అండ్ మొత్తం యాబ్స్ అన్నీ అలా మెయింటైన్ చేసేవాడిని. ఈవెన్చువల్గా ఇంకా నేను ఫుడ్ బ్లాగ్స్ చేశాను మిడిల్లో, చాలా ఫుడ్ బ్లాగ్స్ చేశాను. చాలా ఫుడ్ రెస్టారెంట్స్ నన్ను ఇన్వైట్ చేసేవి ఫర్ కొలాబరేషన్ అండ్ ఆల్. ఇంకా ఫుడ్ తిని లిటరలీ మై వెయిట్ ఈజ్ 76 kgs నౌ. 68 నుంచి 76కి వచ్చాయి ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను కొంచెం చబ్బీ అయ్యా. సో మీరు రెస్టారెంట్స్కి ఏం చెప్పాలనుకుంటారు? ప్లీజ్ స్టాప్ కాలింగ్ మీ అని చెప్పాలనుకుంటున్నారు. అందుకే నేను చేయట్లేదు ఇప్పుడు, ఫుడ్ కొలాబరేషన్స్ కంప్లీట్గా ఆపేసా. యా, సో ఐ నీడ్ టు లూజ్ వెయిట్. ఇప్పుడు ఒక 6 kgs అన్నా తగ్గాలి నేను, అట్లీస్ట్ ఒక 68 to 70 అన్నా రావాలి. సో బెటర్ ఈ చబ్బీనెస్ కొంచెం తగ్గించుకోవాలి. బట్ క్యూట్ ఉన్నారు, చబ్బీగా ఉన్నా. క్యూట్ ఉన్నారు. అవును, క్యూటే, కానీ నాకేమో చబ్బీ అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా వెబ్ సిరీస్ కానీ లేకపోతే ఇన్స్టా రీల్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఒక మంత్లీ మీరు ఎంత సంపాదిస్తారు? అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రాపర్ ఇన్కమ్, ఎందుకంటే ఇట్స్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే గ్రాఫ్ ఒకసారి ఇలా పైకి వెళ్ళచ్చు, ఒక్కొక్కసారి ఇలా కిందకి రావచ్చు. అలా అరౌండ్ ఒక్కొక్కసారి మంచి ప్రమోషన్స్ అలా వచ్చినప్పుడు 60,000 70,000, లేదంటే ఇంకొంచెం బాగా వచ్చినప్పుడు ఒక 80, అలా హైయెస్ట్ మంత్లీ ఒక 80. ఎప్పుడో ఒక్కొక్కసారి ఏమో అనుకుంటా ఒక 90 to 9.95 అలా 1 lakh రీచ్ అవ్వడం అలా. ఇట్స్ గుడ్. ఓకే, అన్నీ కలిపి అంటే వెబ్ సిరీస్ అండ్ ఆల్ అన్నీ కలిపి ఒక 90,000 రావచ్చా అప్రాక్సిమేట్లీ? అంటే ఇప్పుడు ఒక మంత్ 90 వచ్చాయి అనుకోండి, నెక్స్ట్ మంత్ కొన్నిసార్లు 40 వచ్చేది, కొన్నిసార్లు 50 వచ్చేది. ఎప్పుడు 1 lakh రీచ్ అవుతుంది అనేసి చెప్పలేం, ఎందుకంటే బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఐ గాట్ అలా వేరియబుల్ ఉంటుంది. సో ఓకే అండి, ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఐ ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్ యూ.